నమస్తే, డాక్టర్ KMK రెడ్డి. ఈరోజు మనం ఇంకొక అంశం గురించి, ఈ బీపీ వ్యాధిలో మరొక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదాం. అదేంటంటే, చాలామంది ఒక్క బీపీ కోసంగా 2, 3 లేదా 4 రకాలైన మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉందా డాక్టర్ అని సర్వసాధారణంగా అడుగుతూ ఉంటారు. నిజంగా ఒక్క బీపీకి 4 మందులు అవసరమా? చూద్దాం. నిజంగా చెప్పాలి అంటే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో బీపీ ఒక్కటే అయినా, మైల్డ్ బీపీ, సివియర్ బీపీ ఒకటి కాదు. మైల్డ్ బీపీకి చాలాసార్లు ఒక బీపీ మెడిసిన్స్తో కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే బీపీ సివియర్గా ఉన్నట్లయితే ఒక్క మందు చాలదు, 2, 3 కొన్నిసార్లు 4 మందులు కూడా వాడవలసి ఉంటుంది. దీన్ని చాలా వింతగాను, విచిత్రంగాను, బాధాకరంగాను కొంతమంది పరిగణిస్తూ ఉంటారు. వాస్తవంగా గణాంకాల్లోకి వెళితే ఒక బీపీ జబ్బుని కంట్రోల్ చేయడానికి, సివియర్ హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే కంట్రోల్ చేయడానికి 30 నుంచి 35% మంది బీపీ పేషెంట్స్లో 3 లేదా పైబడి 4 మెడిసిన్స్ వాడవలసిన అవసరం ఉంది అని మనకు లిటరేచర్ సపోర్ట్ చెప్తోంది. సో మనం శాస్త్రాలని, గణాంకాలని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక 30% నుంచి 35% మంది సివియర్ హైపర్ టెన్షన్ ఉన్న బీపీ పేషెంట్స్లో 3 నుంచి 4 మెడిసిన్స్ వాడవలసిన అవసరము, అగత్యము ఉంది. ఏం జరుగుతుంది అలా వాడకపోయినట్లయితే? చాలామందికి ఒక రకమైన నిర్లిప్తత ఉంటుంది. బీపీ 4 రోజులు వాడితే తగ్గిపోతుంది కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రతిరోజు బీపీ మెడిసిన్ వేసుకోవాలని ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు. అయినా పొద్దున ఒక మెడిసిన్, మధ్యాహ్నం ఒక మెడిసిన్, రాత్రి ఒక మెడిసిన్, ఇలా ఒక బీపీకే ఎన్ని మందులు వాడితే ఇంకా ఉండే మిగిలిన జబ్బులకి ఎన్ని మెడిసిన్స్ వాడాలి అని కొంత విసుగు చెందే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. వాస్తవంగా ఆలోచిస్తే కొన్నిసార్లు కొంతమంది బీపీ మెడిసిన్స్ని స్కిప్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళే డిసైడ్ చేసేసుకొని ఇన్ని మెడిసిన్స్ అక్కర్లేదు అని. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఏ జబ్బునైనా మందులు వాడేటప్పుడు సరైన డోసులో, సక్రమమైన పద్ధతిలో వాడవలసిన డిసిప్లిన్ చాలా అవసరం. లేని పరిస్థితుల్లో, నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను, బీపీ అనే జబ్బు కేవలం కంట్రోల్ మాత్రమే చేయగలము, క్యూర్ చేయలేము మెజారిటీ ఆఫ్ పరిస్థితుల్లో. మరి ఇలాంటి కంట్రోల్ చేసే జబ్బుకి రోజు మెడిసిన్స్ వాడకపోతే బీపీ ఎలా కంట్రోల్ అవుతుంది అని అందరికీ తెలుసు. కానీ ఈ కంట్రోల్ అనేది సక్రమమైన కంట్రోల్లో టార్గెట్ బీపీ అని ఉంటారు. నంబర్స్ ఉంటాయి కొన్ని, లైక్ 120/80 లేదా 130/85 రావాలి అనుకున్నప్పుడు ఈ 130/85 వచ్చేంత వరకు ఎన్ని మెడిసిన్స్ అవసరమైతే అన్ని మెడిసిన్స్ వాడవలసిందే. ఇది నిజం. అలా వాడినప్పుడు మనకు ఒక సామెత చెప్తారు, వ్రతం చెడిపోతుంది, ఫలితం పూర్తిగా రాదు. ఇది నిజం. కాబట్టి తక్షణమే మనం అందరం చేయవలసిన పరిస్థితి ఏంటంటే 2, 3, 4 మెడిసిన్స్ అనే విషయాన్ని పక్కన పెట్టి బీపీ కంట్రోల్ అయ్యి నార్మల్ బీపీ వచ్చేంత వరకు, టార్గెట్ బీపీ వచ్చేంత వరకు ఎన్ని మందులు అవసరమైతే, ఎన్ని కాంబినేషన్స్ అవసరమైతే డాక్టర్స్ పర్యవేక్షణలో అన్ని రకాలైన మందులు, నంబర్తో సంబంధం లేకుండా 2, 3, 4 అనే సంబంధం లేకుండా తప్పనిసరిగా అన్ని రకాలైన మందులు వాడి మనం బీపీని కంట్రోల్, నార్మల్ టార్గెట్ లెవెల్స్కి 135/90, 130/85, 130/85 ఈజ్ మ్యాక్సిమం బీపీ నార్మల్గా అలో చేయగలము. సో ఈ 130/80 లేదా 120/80 మంచి నెంబర్ అంటే 120/80, లేదా ఒక మోస్తరు నంబరు 60 years దాటిన వాళ్ళలోనంటే 130/85 దాకా అలో చేయవచ్చు. ఈ 130/85 దాకా ఉన్న బీపీ తప్పనిసరిగా రావాలి. ఆ నంబర్ వచ్చేంత వరకు ఎన్ని మెడిసిన్స్ అవసరమైతే అన్ని మెడిసిన్స్ వాడడానికి మానసికంగా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా లేని పరిస్థితుల్లోనే మన సమస్యను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకనంటే బీపీ అప్ అండ్ డౌన్స్ అయ్యే పరిస్థితుల్లో ఈ బీపీ వల్ల వచ్చే దుష్పరిణామాలు, కాంప్లికేషన్స్, లైక్ మీకు ఇంతకుముందు కొన్ని వీడియోస్లో నేను చెప్పుకున్నాను, బీపీ అనే జబ్బు తప్పనిసరిగా కంట్రోల్లో పెట్టాలి. బీపీని కంట్రోల్లో పెట్టకుండా ఎగుడు దిగుడుగా, అటు ఇటుగా
ఫ్లక్చువేషన్స్ విపరీతంగా అవుతున్నట్లయితే ప్రమాదాన్ని మనము బాగా పిలుచుకొచ్చినట్టు అవుతుంది. ఇది చాలా ప్రమాదాన్ని దారితీస్తుంది. కాబట్టి అందరూ బీపీ మెడిసిన్స్ 2, 3, 4 అనే దిగులు మానేసి బీపీ కంట్రోల్ అయిందా లేదా అనేదాన్ని మన నంబర్ అంటే 130/80, 120/80 ఈ బీపీ వచ్చేంత వరకు ఎన్ని మెడిసిన్స్తో సంబంధం లేకుండా, ఎంత నంబరు అనే దానికి సంబంధం లేకుండా మందులు వాడవలసిన అవసరం ఉంది. లేకపోయినట్లయితే మనమే బీపీ మందులు వాడుతున్నట్లు, బీపీ మందులు సరైన డోసులో వాడనట్లు, సరైన నంబర్లో వాడనట్లు, మనకు బీపీ మాత్రం కంట్రోల్ కానట్లు, దీనివల్ల దుష్పరిణామాలు మనకు వస్తున్నట్లుగా పరిగణించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు. తప్పనిసరిగా కంట్రోల్లో ఉంచాలి. దానికి ఎన్ని మందులైనా వాడడానికి నిస్సందేహంగా ముందుకు రావాలి. తప్పనిసరిగా దీక్షతో వ్రతం చేసినట్లుగా ఈ మందుల్ని వాడవలసిందే. ఇది ఒకరోజు వ్యవహారం కాదు, నాకు తెలుసు, జీవితాంతం వ్యవహారం. అయినా విసుగు చెందకుండా మందులు వాడవలసిందే. దీన్ని మీరందరూ గమనించి 2, 3, 4 మందుల అనేదాన్ని పక్కన పెట్టి మీ బీపీ కంట్రోల్ అయిందా లేదనేది మాత్రం కాన్సన్ట్రేట్ చేసి మీ బీపీ కంట్రోల్ అయ్యేంత వరకు మందులు వాడాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ KMK Reddy. Today we will discuss another important event or another important situation in using the number of tablets to control the blood pressure. We all know sometimes for a control of high blood pressure, some doctors prescribe one medicine, some 2 medicines, some people prescribe 3 or 4 medicines. So friends, the question here today is, do we need 3 or 4 medicines to control our blood pressure? That is the question. Yes, at times we need 3 or 4 medicines, definitely yes. Because if the blood pressure is a mild variety, probably we can control with 1 medicine. If the blood pressure is little moderate variety, we need to use 2 medicines or 3 medicines. If it is a severe blood pressure, we may need to use 3 or 4 or more than that also sometimes. Yes. See, if we review the literature, the world literature, more than 30 to 35% of the hypertensive people, that means high blood pressure patients, may need 3 or more than 3 medicines. So if that is the case, we have to understand what is the importance of using the more number of medicines. So let us not discuss straight about the 3 or 4 medicines. Always the single most point which we need to bother as a patient is always whether the blood pressure is under control or not. Under control means it should be at the target level. Like the target level for all the people is 120/80. So whatever the blood pressure prior to the medication, let us not worry about it. But after the medication, the controlled blood pressure should be either 120/80 or max 130/85. So more than 130 by 85 diastolic blood pressure should not be there. So whether irrespective of the number of medicines that we are using, we have to bother, we have to think, we have to concentrate whether our blood pressure is under control or not. That is only our concern, not the number of tablets. Let us be very, very clear in our mind. How many medicines? No, it is not the question. What is the dose of the medicine also is not the question. Question is how much blood pressure or what is the controlled blood pressure, what is the level of blood pressure that is there after medication is important. So now you got the answer. So let us concentrate the number of the blood pressure, that is the 120/80, rather than number of pills or number of variety of medicines, either 2 or 3. Let us not bother to avoid complications of uncontrolled blood pressure. There are n number of complications
if the blood pressure is not under control. So let us not go or let us not leave, let us not give a chance to have all those complications. To avoid complications, we need to control the blood pressure to the target level. Target level, that is very, very important. Our blood pressure should be less than 130 systolic, less than 85 diastolic. It is a mandatory. So once we reach the target or till we reach the target, the medication has to be up titrated, the combination has to be given. So let us not bother about the number of pills, how many are required to control the blood pressure. We should always bother about whether the blood pressure has come to the normal level or not. So you please keep this in mind when you are taking the medication for your blood pressure. Thank you.